వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యత 5, అవమానం 4. వీరికి అదృష్ట సంఖ్య 6. మరి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి గోచార ఫలితాలు సంవత్సరారంభంలో కృషి ఉద్యోగ విషయాల్లో ఉన్నతి కలుగుతుంది, భూలాభం కలుగుతుంది, వ్యవహార ప్రతిబంధకాలను జయిస్తారు. శని సంవత్సరం అంతా కూడా ఏకాదశ స్థానంలో ఉండటం చేత ఆరోగ్యం అర్ధలాభశ్చ స్త్రీపుత్ర సుఖ వివర్ధనం అన్నారు. అందుచేత సంవత్సరారంభం నుండి కూడా శని ఏకాదశ ఉపచయ స్థానంలో ఉండటం చేత భూమిని విస్తరించటం, ఇంటి గృహ వాతావరణం సౌఖ్యంగా ఉండటం, ఇటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం. అందుచేత ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. సంవత్సర ప్రారంభంలో ధనాదాయానికి లోటు లేదు, ధర్మకార్యాలు చేస్తారు, ధనవృద్ధి అవుతుంది, కుటుంబ వృద్ధి అవుతుంది. ఈ వృషభ రాశి వారికి గురుడు జూన్ నెల నుండి తృతీయ స్థానంలో సంచరించటం మూలంగా, తృతీయ స్థానంలో సంచరించేటువంటి గురుడు హుషారునిస్తాడు, ఉత్సాహాన్ని ఇస్తాడు, కానీ కొంత వెనుకబాటు ఉంటుంది. నరముల నిస్తత్వ, అధైర్యము, బంధువులతోటి ఎప్పుడైనా విరోధము, మనస్థిమితం తగ్గటం అనేటువంటిది జరుగుతుంది. అందుచేత గురుబలం గురించి వీరు గురు దక్షిణామూర్తి ధ్యాన శ్లోకాలు చదివితే బాగుంటుంది. అలాగే ఏకాదశ స్థానగతుడైనటువంటి శనైశ్చరుడు యొక్క సంచారం వీరికి చాలా అనుకూలంగా ఉంది. భూముల యొక్క క్రయ విక్రయాలు చేయటం మూలంగా వీళ్ళు లాభపడతారు. చేసేటువంటి ప్రయత్నాలలో సఫలీకృతం అవుతారు. విద్యార్థుల విషయానికి వస్తే చదువు విషయంలో గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. కొంత భవిష్యత్తు గురించి ఆందోళన లేకపోలేదు. అయితే భవిష్యత్తును మెరుగుపరచడానికి ప్రతి ప్రయత్నం వీరు చేస్తారు. బంధువులకి, ఇరుగు పొరుగు వారికి సహాయంగా ఉంటారు. ఎక్కడైనా ధనం గురించి ఇరుగు పొరుగు వారిని అప్పు అడగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ధనాదాయ మార్గాలను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సంపాదన కంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది. సంవత్సరాంతంలో ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి పోటీ పరీక్షలు, ఈ ట్రైనింగు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయాణాలు వీళ్ళకి అవకాశాన్ని ఇస్తాయి. ఈ విధంగా వృషభ రాశి వారికి ఫలితాలు ఉన్నాయి.